దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీకు దేవుని కృప, దేవుని సన్నిధి, దేవుని దీవెనలు మీకు తోడుగా ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 23వ లేఖనంకి వెళ్ళి కీవర్డ్ ఈరోజు. మరియు యెజబేలును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, యెజ్రెయేలు ప్రాకారం వద్ద కుక్కలు యెజబేలును తినివేయును, పట్టణమందు చచ్చు ఆహాబు సంబంధికులను కుక్కలు తినివేయును, బయటి భూములలో సచ్చు వారిని ఆకాశ పక్షులు తినివేయును అని చెప్పెను. తన భార్య అయిన యెజబేలు ప్రేరణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవడునూ లేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ద రిలీజియన్ ఆఫ్ జెజబెల్, యెజబేలు యొక్క మతం. ఈ యొక్క అంశం దేవుని ప్రవక్త బ్రదర్ బ్రానమ్ ఈ యొక్క వాక్యంను ఆయన ప్రకటించాడు. సమయం ఎప్పుడంటే 1961 సంవత్సరము మార్చి 19వ తారీఖు అమెరికా దేశంలోని ఓహియా రాష్ట్రంలో ప్రవక్త, ఈ కాలానికి దేవుని చేత పంపబడిన ప్రవక్త, దేవుని ప్రవక్త విలియం మారియన్ బెన్హామ్ గారు యెజబేలు మతం అనే వర్తమానాన్ని ప్రకటించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇది చాలా హార్డ్గా ఉంటుంది, వాక్యము వినసొంపుగా ఉండదు. మీరు కావాలంటే నా దగ్గర యెజబేలు మతమైన పుస్తకాలు ఉన్నాయి, దేవుని ప్రవక్తయి. అది మీరు తీసుకొని చదవండి. చాలా విషయాలు మనకు కనివిప్పగలుగుతుంది. మనకు ఎందుకు అహాబు యొక్క సంబంధికులను, పట్టణములో సచ్చే వారి యొక్క మాంసము కుక్కలు తింటాయి, బయటి భూములలో సచ్చే వారి యొక్క మాంసమును ఆకాశ పక్షులు తింటాయని ఏ రాజును శపించనంతగా అహాబును యెజబేలును దేవుడు శపించాడు. కారణం ఏంటంటే ఆయన ఎంతో కృపగలవాడు, దేవుడు ఎంతో ప్రేమగలవాడు, ఎంతో దయగలవాడు, ఆయన దీర్ఘశాంతుడైన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ప్రేమకు అంతులేదు. అగాపే ప్రేమ కలిగిన వాడు. మానవుని యొక్క ప్రేమకు షరతులు ఉంటాయి, ప్రతి వ్యక్తి యొక్క ప్రేమకు షరతులు ఉంటాయి, కానీ దేవుని ప్రేమకు షరతులు లేవు. అంతటి ప్రేమ గలవాడు, అంతటి దయగలవాడు, అంతటి కృపగలవాడు. తన పోలిక చొప్పున తన స్వరూపమందు మానవులను తయారు చేసిన ఆ దేవాతి దేవుడు యెజబేలును అదేవిధంగా అహాబును భయంకరంగా శపించాడు. వాళ్ళు చేసిన క్రియలవి. మొట్టమొదట మనం చూసుకుంటే ఈ యొక్క అహాబు తన పూర్వమందున్న రాజులు, యెరోబాము రాజు కంటే, బయషా రాజు కంటే వాళ్ళు చేసిన పాపం అనగా దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు చేసిన పాపము చాలా స్వల్పకార్యమని తెలుసుకొని ఈ అహాబ్ ఏం చేశాడంటే, చూడండి, ఒక అన్యమతమును, సిదోనీల దేవత, సిదోనీల రాజు, సిదోనీల దేవత అయిన బయలు దేవత యొక్క ప్రధాన యాజకుడు, ఆ ప్రధాన యాజకుని యొక్క కుమార్తెను వివాహం చేసుకొని, పెళ్లి చేసుకొని తన దేశంలోకి తీసుకొని వచ్చి, తన గృహంలోకి తీసుకొని వచ్చి, తన దేశం మీద, తన యొక్క గృహం మీద ఆమెకు ఆధిపత్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాస్తవానికి బైబిల్ చెప్తుంది, వెలుగుకు చీకటికి ఏమి సంబంధం? వెలుగుకు చీకటికి ఏమి సంబంధం? వెలుగుతో చీకటి ఎలా సహవాసం చేస్తుంది? అపోస్తలుడైన పౌలు కొరింథీ రాసిన పత్రికలో చాలా స్పష్టంగా మాట్లాడతాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ మాట చూపిస్తాను నేను. అపోస్తలుడైన పౌలు కొరింథీయుల రాసిన పత్రిక 2వ కొరింథీయులు 6వ అధ్యాయము లేఖనకెళ్ళి ఒకసారి చదవండి. 2వ కొరింథీయులు 6వ అధ్యాయం 13వ లేఖనకెళ్ళి, మీ ఎడల మాకున్న అంతఃకరణమునకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచుకొనుడి. మీరు నా పిల్లలని మీతో ఇలాగ చెప్పుచున్నాను, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం? అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడిది? దేవుని
ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనం జీవము గల దేవుని ఆలయము ఉన్నాం. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. చాలండి. కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 2వ కొరింథీయులు 6వ అధ్యాయం, మీ ఎడల మాకున్న అంతఃకరణకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచుకొనుడి. సంకుచితమైన మైండ్, అల్ప హృదయాలు చాలామందికి. నీ హృదయం ఎలా ఉండాలో విశాలపరచుకోవాలను. నువ్వు దేవుని కుమారుడు, దేవుని కుమార్తె అయితే, నువ్వు యేసు ప్రభు క్రైస్తవుని అని పిలిపించుకుంటే నీ హృదయం విశాలంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశాలమైన మనసు ఉండాలి, విశాలమైన ఆలోచన ఉండాలి. దేవుని నామానికి ఘనత కలుగును గాక. హల్లెలూయా. సో చాలా మంది క్రైస్తవులు ఎలా ఉంటారంటే సంకుచితమైన మనసు, చాలా నెగటివ్ స్పిరిట్స్ ఉంటాయి. ప్రవక్త బ్రదర్ బ్రాహ్మణ్ అన్నాడు, నెగటివ్ స్పిరిట్ అంటే అది దయ్యము, పాజిటివ్ స్పిరిట్ అంటే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక వ్యక్తి మీద నీకు నెగటివ్ ఆలోచన వచ్చిందనంటే నువ్వు గుర్తుంచుకో, నీ హృదయంలో దయ్యం ఉన్నది, నీ హృదయంలో సాతానుగాడు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ వ్యక్తి గురించి అయినా పాజిటివ్గా ఆలోచించాలి, నువ్వు మంచి మనసుతో ఆలోచించాలి. చెడు అంటే దయ్యం, మంచి అంటే దేవుడు అయినాడు. నెగిటివ్ అనగా చెడు, పాజిటివ్ అనగా మంచి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు కూడా మంచి మనసు కలిగి ఉండాలి, మంచి హృదయం కలిగి ఉండాలి, మంచి ఆలోచన కలిగి ఉండాలి, మంచి ఉద్దేశము కలిగి ఉండాలి, మంచి తలంపులు కలిగి ఉండాలి. ఇతరుల కోసం ఆలోచించాలి, ఇతరుల కోసం జీవించడమే క్రైస్తవం అన్నాడు ప్రవక్త. నిజమైన క్రైస్తవం ఏంటనగా, నిత్య జీవం అంటే ఏంటనగా, నీవు ఇతరుల కోసం జీవించడం. నీవు నీ కోసం బతుకుతే కాదు. యేసు ప్రభు తన కోసం బతకలేదైనా, తన కోసం ఈ లోకానికి రాలేదైనా. ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని కోసం, పాపి అని పిలువబడిన ప్రతి మానవుని కోసం ఆయన రక్తము కార్చడానికి ఆయన భూమిని దిగొచ్చి తన సొంత దేహమును బలియాగము గర్పించి మరణమును, సమాధిని, పాతాళమును జయించి ఆయన లేచి సాతానుగా తెలను చితగొట్టి ఆయన తిరిగి లేచే దేవుడు అయినాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సో ఆయన హృదయం చూడండి. ఇక్కడ మీ హృదయాలను విశాలపరచుకొనండి. మీరు నా పిల్లలన్నీ మీతో ఇలాగూ చెప్పుచున్నాను. ఇప్పుడు పాస్టర్ అంటే ఏంటిది? ఆత్మీయ తండ్రి అయినాడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీయులో సంఘాన్ని స్థాపించారు. సంఘస్థులంతా వారి వయసులో పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా ఆయనకు అపోస్తలుడైన పౌలుకు పిల్లలైనా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నారు చూడండి, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. ఎవరితో జోడుగా ఉండకూడదండి? జోడుగా అని అర్థం ఏంటనగా అవిశ్వాసులను వివాహం చేసుకోవద్దు. నువ్వు దేవుని నమ్ముకున్నావా? ఈ కాల వర్తమానం నమ్ముతున్నావా? ప్రియ సోదర సోడా, ఫస్ట్ ప్రియారిటీ వర్తమానంలో ఉన్న విశ్వాసిని పెళ్లి చేసుకోవాలను. ఒకవేళ వర్తమానంలో ఉన్న విశ్వాసి దొరకని పక్షములో క్రైస్తవుని, అది కూడా దేవునందు భయభక్తులు కలిగి, దేవునికి లోబడి, దేవుని ఆరాధన చేసి, దేవునందు విశ్వాసము కలిగి, దేవునికి బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఒక సంఘానికి క్రమంగా వెళుతున్న ఒక విశ్వాసిని పెళ్లి చేసుకోవాలి. ఇక్కడ అహాబ్ ఏం చేశానగా, సీదోనీలు, ఆ కాలంలో సీదోనీలు బయలు దేవత అనక విగ్రహారాధన చేసే ఆ బయలు దేవత అనక ఆ దేవత ప్రధాన యాజకుడు, ఆ యాజకుని యొక్క కుమార్తెను పెళ్లి చేసుకొని వచ్చారు. ఈరోజు చాలామంది యూత్ అమ్మాయిలు అబ్బాయిలు కారులోకి వెళ్ళే వెంటనే అందం, వ్యర్థం, సౌందర్యం, మోసం ఏం కనబడుతుందండి? అందగత్తెలను చూస్తూ ఉంటాడు వాడు, ఆమె అందగాళ్ళని చూస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ విధంగా చేసేమవుతుండగా దేవుని యొక్క ఉగ్రతకు వారు పాత్రలు అవుతారు. విశ్వాసినే చేసుకోవాలి, క్రైస్తవులనే చేసుకోవాలి, వర్తమానం నమ్మిన వాళ్ళనే చేసుకోవాలి. దొరకని పక్షములో దేవునందు భయభక్తులు గల వాళ్ళను పెళ్లి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ అహాబు అలా చేయలేదు. అహాబు ఆ విధంగా చేయలేదైనా. ఆయన ఏం చేశానగా ఒక బయలు దేవత ఆరాధన చేసి, అష్టారోతో దేవత ఆరాధన చేసే ఒక స్త్రీని, ఒక ప్రధాన యాజకుని యొక్క కుమార్తెను చేసుకొని ఆయన తన ఇంటికి తీసుకొచ్చి రాజ్యమైన, కుటుంబమైన ఆధిపత్యం అంతా స్త్రీకి ఇచ్చేశాడు. తన భార్యను యెజబెలుకి ఇచ్చేశాడు. సో ఈరోజు చాలా మంది ఉద్రేకంతో మాట్లాడుతూ ఉంటారు,
ఆమెను మార్చుకుంటా నేను, ఆయనను మార్చుకుంటా నేను. సొలొమోను రాజు ఐగుప్తు స్త్రీలను వివాహం చేసుకొని ఆయన వివాహం చేస్తున్నాడు కాబట్టి, ఆయన భార్యలు కాబట్టి వాళ్ళు తీసుకొని పోతే బలవంతంగా పోవడం ప్రారంభించాడు ఆయన. సొలొమోను మహారాజు ఆయన. సొలొమోను కంటే గొప్పవాడిని నేను ఇక్కడ ఉన్నాను యేసు ప్రభు. సొలొమోను మించిన వాళ్ళు లేరు భూమిన, ఆయనంతటి జ్ఞానులు లేరు. చివరికి అవసాన కాలంలో వృద్ధాప్యంలో ఐగుప్తు దేవతల యొక్క స్త్రీలను పెళ్లి చేసుకోవటం వల్ల వాళ్ళొక ప్రేరేపణ చేత, వాళ్ళు బలవంతము చేత, వాళ్ళు చేసే బలవంతము చేత ఆయన కూడా వెళ్ళడం ప్రారంభించాడు ఆ విగ్రహాలు, ఆ గుళ్ళలకు, ఐగుప్తు దేశంలో ఉన్న గుళ్ళలకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యెజబెలు యొక్క మతం ఏంటనగా నిజమైన దేవుని ఎదుకెళ్ళి విశ్వాసిని దూరము చేయడం, సత్యం ఎదుకెళ్ళి అసత్యంలోకి నడిపించడం, జోముగల దేవుని సన్నిధిలోకి వెళ్ళి దయ్యాల యొద్దకు నడిపించడం, నిత్య జీవములోకి వెళ్ళి నరకానికి నడిపించడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఈరోజు చాలా మంది అమ్మాయిలు, చాలా మంది అబ్బాయిలు యేసు ప్రభు నమ్మని వాళ్ళను, యేసు ప్రభు నుండి విశ్వాసం ఉంచని వాళ్ళను కాలేజీలలో పోయి వాళ్ళను ప్రేమించి పెళ్లిళ్ళు చేసుకోవడం, అమ్మాయిలు కూడా అబ్బాయిలను చేసుకోవడం. సో ఇవన్నీ కూడా ఎలా జరుగుతాయంటే, ఏ సహోదరుడైతే యేసు ప్రభు నమ్మని, చర్చికి వెళ్ళని, బైబిల్ చదవని, దేవునందు భయభక్తి లేని, అనగా యేసు ప్రభునందు భయభక్తి లేని ఒక స్త్రీని పెళ్లి చేసుకుంటాడో ఆయన కుటుంబము శాపగ్రస్తమవుతుంది. ఆ కుటుంబాన్ని శపిస్తాడు. ఆ కుటుంబమైన దేవుని యొక్క కృప ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్తున్నాడైనా, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి, కలిసి జీవించకూడి, కలిసి కాపురము చేయకూడి. ఏంటంటే గతం విగ్రహాలను చేసే యేసు ప్రభు నమ్మని ఆ స్త్రీని పెళ్లి చేసుకుంటే చర్చికి మానేస్తారు, దేవుని వచ్చాడు మానేస్తారు. వాళ్ళు ఎంత ప్రార్థన చేసినా, ఏది చేసినా దేవుని శాపం ఉంటే వారి దగ్గర. కారణం ఏంటంటే దేవుడు సెలవివ్వలేదు. అది వారి మీద దేవుని యొక్క శాపం, దేవుని యొక్క ఉగ్రత ఉంటుంది. ఎవరికనగా ఆ సహోదరి కావచ్చు, ఆ సహోదరుడు కావచ్చు, వారు మారు మనసు పొందుకొని ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తం తీసుకొని ఈ కాల వర్తమానం అంగీకరించి వర్తమాన సంఘానికి వచ్చేంత వరకు కూడా వాళ్ళ మీద దేవుని శాపము, దేవుని ఉగ్రత ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? మంతులకు అనీతి మంతులతో ఏం సాంగత్యం? చూడండి, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుస్తురా. ఆమోసు ప్రవక్త చెప్తున్నాడు, నువ్వు సమ్మతించకపోతే ఇద్దరు కూడి నడవలేరు. నీతోట ఏకీభవించాలి, లేదంటే నీవన్న ఆమెతో ఏకీభవించాలి. యేసు ప్రభు నమ్ముకున్న సహోదరుడు నమ్ముకొని స్త్రీని పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, సాధ్యమైనంత వరకు ఆమెను దేవుల్లో తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి, దేవుని మందిరాన్ని నడిపించాలి. లేదంటే యొక్క సహోదరి, యేసు ప్రభు నమ్ముకున్న సహోదరి, యేసు ప్రభు నమ్ముకనని వాళ్ళు ఏ దేశస్తులు కానీ, ఏ మతస్థులు కానీ, ఎవరైనా కావచ్చు, వారు పెళ్లి చేసుకుంటే వాళ్ళ కోసం ప్రార్థన చేసి వాళ్ళని ఇక్కడికి దేవుల్లో నడిపించడానికి ప్రయత్నం చేయాలి. అసలు చేసుకోవద్దు. బైబిల్ ప్రకారం, దేవుని యొక్క వాక్య ప్రకారం చేసుకోవద్దు. సరైనది కాదు అది. నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యం? వెలుగుకో చీకటితో ఏమి పొత్తు? చూడండి, ఇక్కడ లైట్ రాత్రిపూట చీకటి ఉంటుంది, అదే తెల్లవారిన తర్వాత చీకటి కనబడదు. కారణం ఏంటనగా సూర్యుని యొక్క కిరణాలు వస్తాయి, సూర్యుని యొక్క వెలుగు వస్తున్నాయి. అక్కడికి సూర్యుడు ప్రకాశించడం ప్రారంభిస్తున్నాడు. ఈ చీకటి ఎక్కడికో పారిపోతుంది. ఈరోజు ఆ వెలుగు ప్రభుని యేసుక్రీస్తు అయినాడు. నువ్వు యేసు ప్రభు నమ్ముకున్న సహోదరుడు, యేసు ప్రభు నమ్ముకున్న సహోదరుడు అయితే నువ్వు చీకటిలో ఉన్న వ్యక్తులను ఎలా పెళ్లి చేసుకుంటావు? చీకటిలో ఉన్న వ్యక్తితో ఎలా కాపురం చేస్తావు? చీకటిలో ఉన్న వ్యక్తితో ఎలా సాంగత్యం చేస్తావు? నువ్వు దానితో సమ్మతిస్తావు కాబట్టే నువ్వు కాపురం చేస్తున్నావు, సమ్మతిస్తావు కాబట్టే నువ్వు కలిసి జీవిస్తున్నావు, సమ్మతిస్తున్నావు కాబట్టే కలిసి ఒకే గృహంలో నివాసము చేస్తున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలితో ఏమి సంబంధం? క్రీస్తుకు బెలియాలి అనగా సాతాన్. ఆ కాలంలో ఉన్న విగ్రహారాధన, ఒక దేవత, ఒక దేవుడు.
ఆ కాలం 2023 సంవత్సరాల క్రితం యెరూషలేములో ఆ దేశంలో ఆ ప్రాంతంలో ఉన్న ఒక విగ్రహం, ఒక దేవుడు, ఒక దేవత అన్నిలు ఆరాధించేవాళ్ళు. ఆ బెలియాలతో ఏమి సంబంధం? సో ప్రియ సోదరి సోదరుడా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన భూమి ఆకాశము గతించినా నా మాటలు గతించవన్నాడు. ఆయన ఒక దినం భూమి పోతుంది, ఆకాశం పోతుంది, కానీ యేసు ప్రభు యొక్క మాటలు గతించవు. విశ్వాసికి పాలు ఎక్కడిది? విశ్వాసికి పాలు పంపులు ఎక్కడిది? ఇద్దరు కలిసి ఎలా జీవిస్తారు? వారిద్దరు కలిసి ఎలా నడుస్తారు? వారు దేవుని ఆలయంకు విగ్రహములతో ఏమి పొందిక? చూసారా, యెజబెల్ ఏం చేసిందండి? అక్కడ దేవుని ఆలయంలో మొత్తం పడగొట్టేసింది. ఇశ్రాయేలు దేశంలో పూర్తిగా పడగొట్టేసింది. ఎక్కడన్నా దేవుని యొక్క ఆలయం ఉంటే, సమాజ మందిరం అక్కడ ఉంటే, సినాగోగు ప్రార్థన మందిరాలు అక్కడ ఉంటే, యెజబెలు తన సైనికులకు చెప్పిన వెంటనే వాళ్ళు వెళ్ళి వాటిని కొలగొట్టేసేయాలా? అక్కడ బయలుదేవతను మొక్కాలి, బయలుదేవతను ఆరాధించాలి. యెజబెలు ఏ దేవుని అయితే ఆరాధిస్తుందో ఆ దేవుని అక్కడ ఆరాధించాలి. ఆ గ్రామ ప్రజలు నమ్మకపోతే వాళ్ళని హింసించాలి, వాళ్ళని చంపాలి, వాళ్ళ ఇళ్లను పెంటకుప్పతో సమానంగా చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే బైబిల్ చెప్తుంది, ఒక స్త్రీ మాట వినొద్దు పురుషుడు. అది తల్లి అయినా పర్లేదు, భార్య అయినా పర్లేదు, అక్క అయినా పర్లేదు, చెల్లైనా పర్లేదు, అన్న ఒక వదినైనా పర్లేదు, ఇంకా ఎవరైనా పర్వాలేదు. నీ స్నేహితురాలైనా పర్లేదు, నీ బంధువులైనా పర్లేదు, ఇరుగు వాళ్ళైనా పర్లేదు, పొరుగు వాళ్ళైనా పర్లేదు, ఎవరైనా పర్లేదు. స్త్రీ మాట వింటున్నాడు ఒక పురుషుడు అంటే తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకుంటున్నాడు, తనలో ఉన్న దేవత్వాన్ని అమ్ముకుంటున్నాడు. అహాబు అదే విధంగా విన్నాడు. తన భార్య మాట విన్నాడు, భార్య చెప్పిన ప్రకారం చేశాడు, భార్య నడుమన ప్రకారం నడిచాడు. ఇక్కడ చూడండి, బైబిల్ ఎంత చాలా క్లియర్ చెప్తుంది. తన్ను తాను అమ్ముకున్నవాడు ఎవరికి? యెజబెలుకు తన్ను తాను అమ్ముకున్నాడు అహాబ్. అంతటి నీచుడు ఎవరు లేరంటే ఇజ్రాయెల్ దేశంలో. అందుకే ప్రవక్త అంటాడు, సాతానుగాడు తల్లిలో దూరి ఒక విశ్వాసిని దేవుని వ్యతిరేకం చేస్తాడు, భార్యలో దూరి దేవుని విశ్వాసిని వ్యతిరేకం చేస్తాడు, అక్కలో దూరుతాడు, చెల్లెలో దూరుతాడు, స్నేహితురాల్లో దూరుతాడు, బంధువులలో దూరుతాడు, ఇరుగు పరివారాలు దూరుతాడు. వాళ్ళు ఎవరైనా కావచ్చు. వాళ్ళు దూరి ఏం చేశానగా దేవుని దగ్గర దూరము చేయడము ప్రారంభిస్తా అంటాడు సాతానుగాడు. అందుకే ప్రవక్త నీకు ప్రామాణికంగా దేవుని వాక్యాన్ని ముందు పెట్టుకున్నాడు ఆయన. సాతానుగాడు నీ స్నేహితులలో దూరుతాడట, నీ స్నేహితులలో దూరుతాడు, నీ బంధువులలో దూరుతాడు. మనం ఎగ్జాంపుల్గా మనం చూసుకుంటే యోగున్నాడు. ఆయన అందరు స్నేహితులు వచ్చి నువ్వు పాపం చేశావు, రహస్యంగా నువ్వు పాపం చేశావు, ఎక్కడో నువ్వు పాపం చేశావు, అందుకే నీ కుమారులు చనిపోయారు, నీ కూతురు చనిపోయారు, నీ ఆస్తి పోయింది, నీ అంతస్తు పోయింది, నీ వైభోగం పోయింది, చివరికి నీ దేహంలో ఉన్న ఆరోగ్యం కూడా పోయిందన్నారు. మరి యోగు ఎక్కడన్నా పాపం చేశాడా? ఆయన బైబిల్ చెప్తుంది, దేవుడు చెప్పాడు, మాటల్లో కానీ క్రియల్లో కానీ ఎక్కడ కూడా యోబు దేవునికి వ్యతిరేకంగా పాపము చెయ్యలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు? స్నేహితులు, యోబు యొక్క స్నేహితుల దగ్గరికి వచ్చారు. సాతానుగాడు వారిలో దూరి చిక్కు ప్రశ్నలు, ఆయనను చిక్కుల వరిసే ప్రశ్నలు ఇస్తారు. ఆ దేశం ఎలాంటిది? దేవుని చేత దీవించబడిన దేశం, దేవుని చేత ఎన్నుకోబడిన దేశం. తను ఎంతటి ఆధిక్యత, ఎంతటి అధికారం పొందుకున్నదంటే అసలు అక్కడ ఆహాబు కాదు ఇక పరిపాలించేది, యెజబెలు పరిపాలించడము ప్రారంభిస్తున్నది. అందుకే ప్రవక్త యెజబెలు యొక్క మతం ఏమిటి? యెజబెలు యొక్క మతము, నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను దేవుని దూరం చేయడం, అది నీ స్నేహితుల ద్వారా కావచ్చు, నీ బంధువుల ద్వారా కావచ్చు, నీ కొలీగ్స్ ద్వారా కావచ్చు, నీ తల్లి ద్వారా కావచ్చు, నీ సహోదరి ద్వారా కావచ్చు, నీ భార్య ద్వారా కావచ్చు, నీ పొరుగువారి ద్వారా కావచ్చు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ద్వారా కావచ్చు, ఎవరి ద్వారానే కావచ్చు. ఆ స్పిరిట్ వచ్చేస్తే అక్కడికి వచ్చేసి నిన్ను దేవుని దగ్గరికి వెళ్ళి, దేవుని యొక్క నామంలోకి వెళ్ళి, దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళి నిన్ను దూరము చేయడము ప్రారంభిస్తూ ఉంటుంది. ఒకేసారి జరిగే క్రియ క్రమక్రమంగా అది నేను దూరము చేయడము ప్రారంభిస్తూ ఉంటుంది. సాతానుగాడు ఎప్పుడు ఒకేసారి పనిచేయడేవాడు. క్రమక్రమంగా నిన్ను దేవుళ్ళకి వెళ్ళి కంప్లీట్ వాడి రాజ్యంలో లాగేసుకుంటాడు వాడు సాతానుగాడు. ఇక్కడ ఇశ్రాయేలు దేశాన్ని మొత్తం, ఇశ్రాయేలు ప్రజలను మొత్తం దాదాపుగా ఒక 7,000 మంది మాత్రం చివరికి ఉన్నారు. లక్షల జనాభాలో, కొన్ని లక్షల జనాభాలో 7,000 మంది మాత్రమే
బయలుకు మోకాళ్ళు ఉనకయు బయలును ముద్దు పెట్టకుండా ఉండే 7,000 మంది ఇంకా నాకు మిగిలి ఉన్నారని ఏలియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా ఈ అహాబు యొక్క గృహ నిర్వాహకుడైన ఓబద్యా ఆయన ఏం చేస్తున్నాడు? దేవుని ప్రవక్తలను రహస్యంగా కొండలలో పెట్టి గుహలలో పెట్టి వారికి అన్నపానములు వస్త్రములు ఇచ్చి వారిని కాపాడము ప్రారంభిస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారి పితరులను ప్రేమించి అబ్రాహాము నడిచిన దేశము, ఇసాకు నడిచిన దేశం, యాకోబు నడిచిన దేశం, ఆ దేశము వాళ్లకు నిత్యము శాస్త్రముగిస్తానని దేవుడు వాగ్దానం చేస్తే ఆ దేశంలో ఉన్న ఆ ప్రజలు వాళ్ళు స్వేచ్ఛగా దేవుని ఆరాధించే ప్రజలు, స్వేచ్ఛగా దేవుని మయపరిచే ప్రజలు, స్వేచ్ఛగా బైబిల్ చదువుకునే ప్రజలు, స్వేచ్ఛగా ధర్మశాస్త్రమును లోబడే ప్రజలు, స్వేచ్ఛగా దేవుని హల్లెలూయా స్తుత్యమయమని దేవుని గణపరిచే ప్రజలు వారు గుహలలోకి ఎందుకు వెళుతున్నారు, కొండలలోకి ఎందుకు వెళుతున్నారు, అరణ్యంలోకి ఎందుకు వెళుతున్నారు? వారు అక్కడిపై దాక్కోవాల్సిన అవసరమే ఉన్నది. వారు దాక్కొని ప్రార్థించాల్సిన అవసరమే ఉన్నది. వారు దాక్కొని దేవుని మొరపెట్టాల్సిన అవసరమే ఉన్నది. వాళ్ళు అలాంటి దౌర్భాగ్యమైన జీవితం వారికి ఎందుకు వచ్చింది? వారికి అది వారి దేశం, నిత్యము వారికి స్వాస్థ్యం ఇచ్చిన దేశం. ఆ దేశంలోకి వెళ్ళి వారి పిల్లలను తెచ్చి, వారి భార్యలను తెచ్చి, వారి కుటుంబాలను తెచ్చి, వారి ఇళ్లను తెచ్చి, వారి భూములను తెచ్చి, వారి పొలంలో తెచ్చి, వారి యొక్క పంటలను తెచ్చి వారు కట్టుబట్టలతోటి గుహలలోకి ఎందుకు వెళుతున్నారు, అడవిలోకి ఎందుకు వెళుతున్నారు, అక్క అరణ్యంలోకి ఎందుకు వెళుతున్నారు, ఎడారులోకి ఎందుకు వెళుతున్నారు? ఈ ఉపాధ్యాయుని అహాబు యొక్క గృహ నిర్వాహకుడు రహస్యంగా బట్టి వారిని ఎందుకు పోషిస్తున్నాడు? ఆయన దేశంలో ఏం జరుగుతున్నది? ఈ అంత్య కాలంలో కూడా అదే స్పిరిట్ ఉన్నది నా ప్రవక్త. ఎండ్ టైంలో కూడా అదే స్పిరిట్ ఉన్నది. యెజబెల్ యొక్క ఆత్మ సంచారం చేస్తూ ఉన్నది. యెజబెల్ యొక్క స్పిరిట్ సంచారం చేస్తూ ఉన్నది. ఎక్కడ నువ్వు దొరుకుతావో తీసుకొని వాని రాజ్యంలో తీసుకోవడానికి యెజబెల్ యొక్క ఆత్మ ప్రవక్త అట్రాక్షన్ చేస్తుందట. యెజబెల్ ఏం చేస్తుంది అనేది ఆకర్షిస్తుంది. ఇప్పుడు మోడ్రన్గా తయారవుతున్నారు. గల్లీకి బ్యూటీ పార్లర్లు ఉంటాయి. అసలు ఫస్ట్ బ్యూటీ పార్లర్ ఎవరు చేశారు తెలుసా అండి? 2వ రాజులు 9వ అధ్యాయం 30వ లేఖనం. ఫస్ట్ బ్యూటీ పార్లర్, మొట్టమొదటి స్త్రీ యొక్క బ్యూటీ పార్లర్ ఉంది ఇక్కడ. చదవండి. 2వ రాజులు 9వ అధ్యాయం 30వ లేఖనికలి కిందికి. యోహు ఇజ్రాయేలు ఊరికి వచ్చిన సంగతి యెజబెలునకు వినబడింది గనుక ఆమె తన ముఖమునకు రంగు పూసుకొని శిరోభూషణములు ధరించుకొని కిటికీలో నుండి కనిపెట్టి చూచుచుండగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫస్ట్ బ్యూటీ పార్లర్ స్టార్ట్ చేసింది ఆమె. ఎవరు? యెజబెల్. ముఖానికి ఏం పూసుకున్నది? ఆమె రంగులు పూసుకున్నది, శిరోభూషణములు ధరించుకున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటి చరిత్రలో మొట్టమొదటి బ్యూటీ పార్లర్ స్టార్ట్ చేసింది ఎవరనగా యెజబెల్ అనే స్త్రీ స్టార్ట్ చేసింది. ఈరోజు ఏ స్త్రీ అయితే బ్యూటీ పార్లర్ వెళుతుందో, ఏ స్త్రీ అయితే ముఖాన్ని రంగులు పూసుకుంటుందో, ఏ పురుషుడైతే ముఖాన్ని రంగులు పూసుకుంటాడో, ఏ పురుషుడైతే బ్యూటీ పార్లర్కి వెళుతారో వాళ్ళలో ఉన్నది ప్రవక్త అంటాడు అది యెజబెల్ యొక్క ఆత్మ. యెజబెల్ యొక్క ఆత్మ ఆకర్షిస్తుంది. ఎందుకు ముఖాన్ని రంగులు పూసుకుంటుంది? చాలా విషయాలు ఉన్నాయి. నీ శరీరము బయటికి కనబడేటట్టు వస్త్రాలు వేసుకున్నావంటే అది కూడా యెజబెల్ యొక్క ఆత్మ అన్నాడు ప్రవక్త. నీ శరీరాన్ని పురుషులకు చూపించి ఆకర్షిస్తున్నావు. స్త్రీ తన శరీరాన్ని నిండుగా కప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నిండుగా కప్పుకోవాలి, కవర్ చేసుకోవాలి, శుభ్రముగా ఉండాలి. ఒక క్రైస్తవ స్త్రీ ఉన్నట్టుగా ఉండాలి, క్రైస్తవ పురుషునిగా ఉన్నట్టు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు చాలా మంది పురుషులు షార్ట్స్ వేస్తారు. ఇక్కడ ఎడికి వేస్తారండి? చిన్నపిల్లలు వేస్తే ఓకే, పెద్దవాళ్ళు కూడా షార్ట్స్, పెద్దవాళ్ళు కూడా మేకప్ వేస్తారు. పురుషుల్లో బ్యూటీ పార్లర్స్ ఉన్నాయి, స్త్రీలో బ్యూటీ పార్లర్స్ ఉన్నాయి. పురుషుడు కూడా బ్యూటీ పార్లర్కి వెళ్ళి తన ముఖానికి రంగులు పూసుకొని అలంకరణ చేసుకొని వస్తున్నాడు అని అంటే ప్రియ సోదరుడు గుర్తుంచుకో, ఆ పురుషుల్లో కూడా యెజబెల్ యొక్క ఆత్మ ఉన్నది. ఇంకా ప్రవక్త అన్నాడు, ఏ పురుషుడైతే తన భార్యకు అధికారం ఇచ్చి, సంఘంలో అధికారం ఇచ్చి స్త్రీ ద్వారా వాక్యము చెప్పిస్తాడో, పుల్పిట్ మికల్ ఏ స్త్రీ అయితే వాక్యము చెప్తుందో ఆ స్త్రీలో ఉన్నది యెజబెల్ యొక్క ఆత్మ, ఆ పురుషుల్లో ఉన్నది అహాబు యొక్క ఆత్మ అయినది అన్నాడు ప్రవక్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మీరు చదవండి యెజబెల్ యొక్క మొత్తం ద రిలీజియన్ ఆఫ్ యెజబెల్.
ఈరోజు అన్యజనుల కంటే, ప్రపంచంలో ఉన్న అన్యజనుల కంటే ఈరోజు క్రైస్తవులు తయారైనట్టుగా ఎవరు తయారు కారండి. క్రైస్తవులు అలంకరించుకున్నట్టుగా ఎవరు అలంకరించుకోరు. క్రైస్తవులు స్కిన్ టైట్ జీన్స్, అది స్కిన్ జీన్సే కావచ్చు, నార్మల్ ప్యాంట్సే కావచ్చు, అది స్కిన్ టైట్. స్కిన్ టైట్ అలాంటి వస్త్రాలు వేసుకుంటున్నావంటే అది పురుషుడైనా కావచ్చు, స్త్రీ అయినా కావచ్చు, వాళ్ళలో ఉన్నది యెజబెల్ యొక్క ఆత్మ అనేది. నెరిసిన తల సొగసైన ఏంటిదటది? కిరీటం. అవునా కదా? ఇప్పుడు మన యూట్యూబ్లలో, టీవీలలో చాలామంది 50 పైన 60 సంవత్సరాలున్న సహోదరులు వాక్యం చెప్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళొక తలలు నల్లగా ఉంటాయి ఎంటికలు. సినిమా స్టార్స్ ఎలా అలంకరించుకుంటారో ఆ విధంగా అలంకరించుకుంటారు వారు, ఆ విధంగా మేకప్ అవుతారు వారు. ఈరోజు అమ్మాయిలకు మేకప్ కిట్స్ ఉంటాయి ఇంట్లో. 10,000 కావచ్చు, 20,000 కావచ్చు, 30,000 కావచ్చు. వాళ్ళ స్థాయిని బట్టి మేకప్ కిట్లు పెట్టుకుంటారు ఇంట్లో. అదేవిధంగా అబ్బాయిలు కూడా పెట్టుకుంటున్నారు మేకప్ కిట్స్ ఇళ్లలో. దేవుని నామానికి మేమే కలుగునుగా. ఇదంతా ఏంటండి? ఈరోజు యెజబెల్ యొక్క ఆత్మ భూమి మీద ఉన్నది, ముఖ్యంగా క్రైస్తవ సమాజంలో ఉన్నది. మనం అన్యజనుల గురించి మనం మాట్లాడుకోవద్దు, మన క్రైస్తవుల గురించే మనం మాట్లాడుకోవాలి. ఎవరైతే బైబిల్ చదువుతారో, ఎవరైతే బైబిల్ ప్రకటిస్తారో, ఎవరైతే దేవునికి ప్రార్థన చేస్తారో, ఈరోజు నువ్వు ఎక్కడ నువ్వు పొరపాటు జరుగుతున్నది, నీ జీవితంలో ఎక్కడ ఉంది? అందుకే యేసు ప్రభు అన్నాడు, తల్లినైనను, తండ్రినైనను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, భార్య పిల్లలను, ఆస్తిపాస్తులను నాకంటే ఎక్కువగా ప్రేమించిన వాడు నాకు పాత్రుడు కాడన్నాడు. అంటే మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? నీ జీవితంలో దేవునికి మాత్రమే ఇవ్వాలి. యేసు ప్రభుకు మాత్రమే నీ జీవితంలో మొదటి స్థానం ఇవ్వాలను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు యేసు ప్రభువుకు కాకుండా ఆహాబు తన జీవితంలో తన మొదటి స్థానం వాడు మొత్తం అమ్మేసుకున్నాడు. వాడి భార్యకు అమ్మేసుకున్నాడు వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మేమే కలుగునుగాక. బైబిల్ చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా చెప్తుంది, అహాబు వంటి మనుషుడు ఎవడూ లేడంటే ఇశ్రాయేలు దేశంలో. ఈరోజు అమ్మేసుకుంటున్నారు, నీ జీవితాన్ని అమ్మేసుకుంటున్నావు సాతాను గానికి. వాడు మోడ్రన్ అనే స్టైల్ ద్వారా నీ వద్దకు వచ్చి నిన్ను మోసం చేస్తున్నాడు. ప్రియ సోదరుని మోసం చేస్తున్నాడు, ప్రియ సోదరుడు నిన్ను మోసం చేస్తున్నాడు. నాగరికత ద్వారా నిన్ను మోసం చేస్తున్నాడు, బ్యూటీ పార్లర్ ద్వారా నిన్ను మోసం చేస్తున్నాడు. నీ శరీరాన్ని బయట చూపించుకునే ఆ వస్త్రధారం ద్వారా సాతాను నిన్ను మోసం చేస్తున్నాడు. అది నీకు తెలియదు నీకు. చాలామంది ఇవన్నీ పట్టించుకుంటాడు ఆ దేవుడు. చాలామంది క్రైస్తవులు అంటారు దేవుడికి అవన్నీ చూడడండి, ఆయన హృదయాన్ని చూస్తారు, హృదయం ఇస్తే చాలు దేవునికి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? మీ దేహము దేవుని ఆలయం అని మీరు ఎరగరా? ఇందాక మనం చదువుకున్నాం కొరింథీ రాసిన పత్రికలో 18 లేక ఏమన్నా, మనము జీవం గల దేవుని ఆలయం ఉన్నాము, అందుకు దేవుడు ఇలా సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనైందును, వారు నా ప్రజలైందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండండి, అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెబుచున్నాడు. మనం ఏమైనామంట? మనము దేవుని ఆలయమైనాం. అంటే మనమంటే మన దేహం గురించే మాట్లాడతలేడు ఆయన. అరికాల నుండి తల వరకు నువ్వు దేవుని ఆలయమైనావు. పరిశుద్ధాత్మ నీలో నివాసం చేస్తాడు, పరిశుద్ధాత్మ నీలో ఉంటాడు. ఆయన నామానికి మహిమ, హల్లెలూయా. ఆయన నామానికి ఘనత కలుగును గాక. ఈరోజు యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరం, అవును యుగ యుగములకు ఆయన ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మారని దేవుడు, మార్పు లేని దేవుడు యేసయ్య. ఈరోజు అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు, ఆయన మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాం. ఎవరట? మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాం.
ప్రియ సోదరి ప్రియ క్రైస్తవుడా, ప్రియ క్రైస్తవురాలా, ప్రియ క్రైస్తవులారా, దేవుని నమ్ముకున్న కుమార్తెలారా, దేవుని నమ్ముకున్న కుమారులారా, మీరు ఏమైనగా జీవం గల దేవుని ఆలయమైనారు. నువ్వు సహోదరువైతే నీ దేహం దేవుని ఆలయమైనది. నువ్వు సహోదరువైతే నీ దేహం దేవుని యొక్క ఆలయమైనది. నువ్వు దేవుని యొక్క ఆలయమైన నీ దేహమును యెజబెలు యొక్క ఆత్మకు అవకాశం ఇస్తున్నావు. ఆహాబు యొక్క ఆత్మను అవకాశం ఇస్తున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడినైందును, వారు నా ప్రజలై ఉంటారు. ఏమైనారట వాళ్ళు? నేను వారి దేవుడినై ఉంటాను, వారు నా ప్రజలై ఉంటారు. నేను వారిలో నివాసం చేస్తాను, నేను వారి మధ్యలో సంచారం చేస్తాను. దేవుని నామానికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఘనత కలుగును గాక. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండండి. ఒక క్రైస్తవుడు నీ జీవితం ప్రత్యేకంగా ఉండాలి. క్రైస్తవురాలవైతే నీ జీవితం ప్రత్యేకంగా ఉండాలి. సపరేట్ కావాలను. నువ్వు ఒక ప్రత్యేకమైన జీవితం. ఎలాంటి జీవితం అది? దేవుని వాక్యానికి లోబడి జీవించే జీవితం, దేవుని మాట విధేయులై జీవించే జీవితం. అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. చూడండి అమ్మాయిలు, ఈరోజు సండే, ఈరోజు ఆదివారం, మన భారతదేశంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, చర్చిలోకి వెళ్ళి అమ్మాయిలను అబ్బాయిలను చూడండి, ఎంత భయంకరంగా ఉంటుంది, ఎంత భయంకరంగా వాళ్ళ వేషధారణ ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళది అలంకరణ, వాళ్ళది మొత్తం శిరోభూషణం ధరించుకున్నది యెజబెలు, ముఖంలో రంగులు పోసుకున్నది యెజబెలు. ఇంటికి ఉండాలి, శుభ్రంగా ఉండాలి. మురికిగా ఉండమని దేవుడు చెప్పటం లేదు. నేను శుభ్రత పాటించాలను, శుభ్రమైన జీవితం కలిగి ఉండాలి. గ్రస్తులు అవుతారు. చూడండి, ఇక్కడ యెజబెలును అహాబును శపిస్తున్నాడు దేవుడు. యెజబెలును శపిస్తున్నాడు దేవుడు. కారణం ఏంటనగా దేవునికి వారు వ్యతిరేకమైన జీవన శైలి కలిగి ఉన్నారు. ఈరోజు చాలామంది క్రైస్తవుల జీవితం, ఈరోజు చాలామంది పాస్టర్ల జీవితం, చాలామంది పాస్టర్ల భార్యల జీవితం, ఈరోజు చాలామంది క్రైస్తవుల జీవితం దేవునికి వ్యతిరేకమైన జీవన శైలి కలిగి ఉండి, మేము దేవుని సేవిస్తున్నామంటారు, మేము దేవుని ఆరాధిస్తున్నామంటారు, మేము దేవుని మందిరానికి వెళ్తామంటారు, మేము బైబిల్ చదువుతామంటారు, మేము ప్రార్థన చేస్తున్నామంటారు. నేను ఆరాధిస్తున్నావు. సేవనే. సేవ అంటే వాక్యం చెప్పడం మాత్రమే కాదు. సో ఇదంతా చేస్తున్నావు, ఇదొక సేవ. ఇది ఉడుస్తున్నారు, దేవుని యొక్క సేవ. ఇవన్నీ అరేంజ్ చేస్తున్నావు, అదొక సేవ. నువ్వు నాతో సహకరిస్తున్నావు, అది దేవుని సేవ. పుల్లిపిడి నిలబడి వాక్యం చెప్తున్నా దేవుని సేవ కాదు. ఇది మాత్రమే దేవుని సేవ కాదు. సేవలో పాలు పొందుకున్న ప్రతి సహోదరి, ప్రతి సోదరుడు దేవుని సేవిస్తున్నారు. దేవునికి మహిమ. దేవుని సేవిస్తున్నారు. దేవుని సేవకునితో నడుస్తున్నాను. ఒక దగ్గరికి వెళ్తాం మనం ప్రార్థనకు, రండి నాతో వస్తున్నాను, సేవలో పాలు పొందుకుంటున్నావు. దేవునికి మహిమ. హల్లెలూయా. అదంతా దేవుని పరిచర్యనే. దేవుని నామానికి గంట కలుగును గాక. దేవుని సేవ ఇదంతా దేవుని సేవ. మనం ఎవరు చేసినా దేవుని సేవ. అది దేవుని సేవిస్తున్నాం మనం, దేవుని వాక్యం ప్రకటిస్తున్నాం మనం, దేవుని మనం ఆరాధిస్తున్నాం మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో నాబోతును చంపాడు. ఎంతో భయంకరమైన విషయం అది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే కదా ఇక్కడ శిక్ష వచ్చింది. అది మెయిన్గా తీసుకున్నాడు దేవుడు. మందిని చంపేశారు, కానీ వాళ్ళందరి పేర్లు బైబిల్లో రాయలేదు. ఆయన నాబోతు నీతిమంతుడు. బైబిల్ చెప్తుంది, చాలా స్పష్టంగా చెప్తుంది, ఆయన నీతిమంతుడు అయినాడు. ఆయనను మాత్రం కాదు, ఆయన మీద అబద్ధ సాక్ష్యం చెప్పించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, 7,000 మంది ఉన్నారా ఇశ్రాయేల్ దేశంలో? ఎంతమంది ఉన్నారు ఇశ్రాయేల్ దేశంలో? లక్షల మంది ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు ఇశ్రాయేల్ దేశంలో. మరి వాళ్ళందరూ ఏలియా వచ్చి నేను ఒక్కనే మిగిలి ఉన్నాను ప్రభా, నన్ను కూడా వాళ్ళు చంపాలని చూస్తున్నారు ప్రభా అన్నాడు. ఇంకా బయలుకు మోకాలు ఉన్నని, బయలుకు ముద్దు పెట్టుకునని 7,000 మంది నాకు మిగిలిగున్నారు అన్నాడు దేవుడు. ఎవరు వీళ్ళంతా? 7,000 మంది దేవుని ప్రవక్తలు అన్నాడు, దేవుని సేవకులు అన్నాడు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దురాత్మది ఈరోజు క్రైస్తవ సమాజాన్ని పరిపాలిస్తున్నది. అది క్రైస్తవులను పరిపాలిస్తున్నది యెజబెలు యొక్క ఆత్మ. దేవునికి మహిమ. హల్లెలూయా. ఇది చాలా కఠినంగా ఉంటుంది, ఇది చాలా హార్డ్గా ఉంటుంది వాక్యం. దేవుని నామానికి ఘనత కలుగును గాక. దేవుని ప్రవక్తను అనే వ్యక్తిని, దేవుని కుమారుడు, దేవుని కుమార్తెలు అనే ప్రతి వాళ్ళను చంపడానికి పూనుకున్నది యెజబెలు. సో ప్రకటన గ్రంథంలో కూడా ఉంటుంది చూడండి, 2వ అధ్యాయం ప్రకటన గ్రంథం, 2వ అధ్యాయం ప్రకటన 2వ అధ్యాయం 20వ వాక్యం చదవండి. అయినను నీ మీద తప్పొకటి నేను మోపాల్సినది ఏమనగా,
తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకు, విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకు అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. ఇక్కడ కూడా అంటే యెజబెలు ఎలీయా సమయంలో ప్రకటన గ్రంథం రాసే సమయాన్ని దాదాపు 1500-1600 సంవత్సరాలు తేడా ఉన్నది. ఈ ప్రకటన గ్రంథంలో కూడా ఎందుకు దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు? ఎంత దుర్మార్గురాలది యెజబెలు. ప్రవక్త అన్నాడు, ఈ రోజు కూడా క్రైస్తవ సమాజంలో యెజబెలు యొక్క ఆత్మ సంచారం చేయుచున్నది అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో దానికి మారుమనసు చేయడానికి అది అవకాశం ఇచ్చాడు ఆయన. మారుమనసు పొందడం నేను దానికి సౌమ్యం ఇచ్చితే కానీ అది తన జారత్వం విడిచిపెట్టి మారుమనసు పొందనొల్లదు. ఇదిగో నేను దానిని మంచం పట్టించి దానితో కూడా విభజించే వారిని దాని క్రియల విషయమై మారుమనసు పొందితేనే కానీ వారిని బహు శ్రమల పాలు చేతును. ఎంత మనం చూసుకున్నామో అది అయిపోయింది. అక్కడ యెజబెలు చనిపోయింది, అహాబు కూడా చనిపోతాడు. యెజబెలు యొక్క రక్తంలో కుక్కలు, యెజబెలు యొక్క మాంసం కుక్కలు తింటాయి, యెజబెలు యొక్క రక్తంలో కుక్కలు తాగుతాయి. అహాబు యొక్క రక్తంలో ఆ రథంలో బావిలో పోయి రథం పడితే ఆ రక్తంలో కుక్కలు నాకుతాయి. అయిపోయింది. కానీ ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతుంది ఎవరు? ప్రకటనలో ఆ పద్మావతి ద్వీపంలో యేసు ప్రభు వచ్చి పద్మావతి ద్వీపంలో పరవాసిగున్న యోహానుతో ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన? దాసులు ఎవరు? వాళ్ళ దాసులు. మనందరం దేవుని దాసులం కదా మనం? దేవుని దాసులం కదా మనం? దాన్ని ఎందుకు గుర్తు చేస్తున్నాడు ఆయన? పద్మావతి ద్వీపం గురించి మాట్లాడాడు ఆయన. మళ్ళీ ఇది ఏ సంఘకాలం? ఇది తుయతైర సంఘకాలం. తుయతైరగా ఎఫెసు, స్మూర్నా, పెర్గమా, తుయతైర. తుయతైరగా 4వ సంఘకాలం. ఇది 4వ సంఘకాలంలో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. దేవుని నామానికి ఘనత కలుగును గాక. ఎందుకు? ఆ స్పిరిట్ పనిచేస్తున్నది. సో యేసు ప్రభువును దూషించారు. ప్రవక్త అన్నాడు, యెజబెలు యొక్క ఆత్మ యేసు ప్రభువున్న కాలంలో పనిచేసింది. ఏలియా ఆత్మ ఎప్పుడైతే రంగమినికి వస్తుందో ద సేమ్ టైం యెజబెలు యొక్క ఆత్మ కూడా రంగమినికి వస్తుంది అన్నాడు ఆయన. సో మనం ఈ కాలం ఏంటి? ఏలియా వర్తమానంలో ఉన్నాం మనం. 4వ స్థానం ఇక్కడ. మొదటి రాకకు బాప్తిస్మా యోహాను ఏ విధంగా అయితే క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించాడో ఆయన 2వ రాకడ కూడా ఈ కాలానికి వచ్చిన ఏలియా ఆత్మ కలిగిన వ్యక్తి విలియం మారియన్ బెన్నమ్ అయినాడు ఆయన. ఏలియా కాలంలో యెజబెలు ఆత్మ పనిచేసిందంటే, ఎలీషా కాలంలో పనిచేసిందంటే, అహాబు బాప్తిస్మా యోహాను యొక్క కాలం కూడా యెజబెలు యొక్క ఆత్మ పనిచేసింది. అసలు యెజబెలు ఆత్మ పనిచేసింది అనడానికి అక్కడ రుజువు ఏంటనగా ఆ బాప్తిస్మా యోహాను యొక్క తలను ఎవరు కోరినండి? హెరోదియా ఎవరు? హెరోదు రాజు యొక్క భార్య. చదవండి బైబిల్లో. హెరోదు రాజు తన తమ్ముని భార్యను ఉంచుకున్నాడు. బాప్తిస్మా యోహాను ఏమన్నాడు? అది నీతి కావాలి, నువ్వు నీ తమ్ముని భార్యను ఉంచుకున్నావు, అది నీతి కావాలి అని చెప్తే హెరోదు యొక్క జన్మదినం వచ్చినప్పుడు, హెరోదు యొక్క జన్మదినం సెలబ్రేషన్ చేస్తున్నప్పుడు, పుట్టినరోజు సెలబ్రేషన్ చేస్తున్నప్పుడు ఆమె హెరోదు యొక్క కుమార్తె చక్కగా నాట్యం వేసి సంతోషపరిచినప్పుడు ఆ హెరోదు యొక్క కుమార్తెను పిలుచుకొని, హెరోదు రాజు అంటాడు, నీకు ఏమి కావాలో చెప్పు, రాజ్యంలో సగమైన నీకు ఇస్తానంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఈ చిన్నది పోయి వాళ్ళ అమ్మని అడుగుతుంది. ఏమని అడుగుతుంది? రాజు నన్ను అడుగుతున్నాడు, నీకేం కావాలో వరం అడుగుతున్నాడు, నేను ఏమి కోరుకోవాలమ్మా అంటే చెరసాలలో ఉన్న బాప్తిజం ఇచ్చు యోహాను యొక్క తల కావాలి అని అడిగింది ఆ చిన్నది. ఏలియాను చంపడానికి ప్రయత్నం చేసిన స్త్రీ ఎవరు? యెజబెలు కాదా? అవునా కాదా? యెజబెలేనా కాదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ బాప్తిజం ఇచ్చు యోహాను యొక్క తలను ఎవరు అడుగుతున్నారు? హెరోదియే కాదా? మరి ఏ ఆత్మ పనిచేసింది అక్కడ? యెజబెలు యొక్క స్పిరిట్ అది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ద సేమ్ స్పిరిట్. నువ్వు దేవుని యథార్థంగా దేవుని నమ్ముకొని దేవునికి ప్రార్థన చేసి ఈ కాల వర్తమానం కోసం నువ్వు కరెక్ట్గా నిలబడితే నిన్ను వెంబడిస్తా అంటే యెజబెలు యొక్క ఆత్మ అన్నాడు. నువ్వు డినామినేషన్లో ఉండు, ఆ స్పిరిట్ నువ్వు వదిలేసి వెళ్ళిపోతాయి. నువ్వు మతశాఖలో ఉండు, ఆ స్పిరిట్ వదిలేస్తాను నిన్ను. ఎందుకంటే మతశాఖ అంతా కూడా వారిదే, మతశాఖ మొత్తం వాళ్ళలో ఉన్నది. ఈ కాల వర్తమానం ప్రకటించిన బాప్తిస్మా యోహాను ఆ కాలానికి వర్తమానికుడు అయినాడు. ఆయన తర్వాత ఎఫెసు సంఘ కాలానికి వర్తమానికుడు అపోస్తలుడైన పౌలు అయినాడు. ఒక్కొక్క వర్తమానికుని వెంబడించడం ప్రారంభిస్తున్నది. ఈ కాలంలో తీవ్రంగా ఉంటుంది అన్నాడు ప్రవక్త. అందుకే మనం 7 సంఘకాలాల్లో ఫోటో చూసుకుంటే లవోదీ సంఘకాలంలో వెలుగు చీకటి బాగా ఉంటుంది, వెలుగు తక్కువ ఉంటుంది. ఎఫెసు సంఘకాలంలో వెలుగు ఎక్కువగా ఉంటుంది, చీకటి తక్కువగా ఉంటుంది. ఇది ఎఫెసు సంఘకాలం. ఎల్లో కలర్ ఉన్నది, వైట్ అది
బ్లాక్ ఉన్నది చీకటి ఇట్లా పెరుగుకుంటూ ఇగో లవోదయ సంఘకాలంలో వెలుగు తక్కువ ఉన్నది, చీకటి ఎక్కువ ఉన్నది. అందుకే ఈ కాల వర్తమానం నమ్మే వాళ్ళు చాలా తక్కువ మంది నమ్ముతారు ఈ కాల వర్తమానాన్ని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యూట్యూబ్లో ఈ వర్తమానం ప్రీచ్ చేస్తున్న వాళ్ళను చాలా భయంకరంగా తిడుతున్నారు, భయంకరంగా అవమానిస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే అవమానిస్తారో వాళ్ళని దేవుడు దీవించును గాక, ఎవరైతే దూషిస్తారో వాళ్ళని దేవుడు దీవించును గాక. ఈ కాల వర్తమానం సత్యమైనది. ఈరోజు మనం జీవపు వెలుగులో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, తన సేవకులను, దేవుని సేవించేవారు, ఎవరైతే దేవుని ఆరాధిస్తారో, ఎవరైతే దేవుని మేపరుస్తారో, ఇజ్రాయెల్ దేశంలో లక్షల మంది ఉన్నారు. అక్కడ ఆ లక్షల మందిని అంతా వదిలేసి కేవలం యేసు ప్రభువుని నమ్మే ధర్మశాస్త్రం నమ్మే వాళ్ళని మాత్రం హింసించడం ప్రారంభించింది. దేవుని ప్రవక్త బ్రానమ్కు దేవుని యొక్క ఆత్మ ఏలియా కాలంలో తీసుకొని వెళ్ళి సిచ్యువేషన్ చూపించింది అన్నాడు ఆయన. ప్రతి కాలం ఆదాము గురించి మనం గుర్తుపడతామన్నాడు. ఏ విధంగా గుర్తుపడతాం మనం? ఆదాముకు మనకు ఒక వ్యత్యాసం ఉన్నదన్నాడు ప్రవక్త. ఏంటిదా వ్యత్యాసం? ఈరోజు మనకు నాభి ఉంటుంది, బొడ్డు ఉంటుంది. ఆదాముకు అవ్వకు బొడ్డు ఉండదు. ఎందుకంటే ఆదాము అవ్వ దాన్ని వివరణించాడు దేవుడు. ప్రవక్తకు చెప్తే ప్రవక్త లోకాన్ని చెప్పాడు, ఆదాము కానీ అవ్వ కానీ తల్లి గర్భంలోకి వెళ్ళి రాలేదు వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ నిత్య జీవంలో ఆదాను మనం గుర్తుపడతాం, అవ్వమని మనం గుర్తుపడతాం. వాళ్ళకి నాభి ఉండదు వారికి. వాళ్ళకు దేవుడు తయారు చేశాడు వారిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఎవరు ఎలా చూపించాడు? దేవుడు ఆయన నా స్థలంలో తీసుకొని వెళ్ళి అక్కడ చూపించాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెజబెల్ అనేది చాలా దుర్మార్గురాలు, భయంకరమైన స్త్రీ. ఈరోజున్న మోడర్న్, ఈరోజు నాగరికతకు, స్త్రీలు అలంకరించే నాగరికత కావచ్చు, పురుషులు అలంకరించే నాగరికత కావచ్చు, ఈ యొక్క ఫ్యాషన్ దానికి మూల కారణమే యెజబెల్ అన్నాడు ఆయన. ఆ స్పిరిట్ ఇక్కడ పనిచేస్తుంది అన్నాడు. ఇంకా కొంత కాలం వస్తుంది. ఆ కాలం వచ్చిన తర్వాత ఈరోజు వర్తమానం నమ్మే మన మీద దాడులు జరుగుతాయి. ఎవరో కాదు దాడులు చేసేది, అన్య జనులు చేయరు దాడులు, విగ్రహాలు చేసే వాళ్ళు చేయరు దాడులు. ఎవరైతే యేసు ప్రభు నమ్ముతారో, యేసు ప్రభు నమ్మిన క్రైస్తవులే ఈ వర్తమానం ఉన్న వాళ్ళ మీద దాడులు చేస్తారన్నాడు ప్రవక్త. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుని నామానికి ఘనత కలుగును గాక. మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చుతాను కానీ అది తన జాగ్రత్తం విడిచిపెట్టి మారు మనసు పొందనలేదు. ఇదిగో నేను దానిని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ దాన్ని బహుశ్రమల పాలు చేతును. మనం కూడా దీన్ని యూట్యూబ్లో పెడితే ఎంతమంది తిడతారో, ఎంతమంది అవమానిస్తారో, ఎంతమంది వ్యతిరేకంగా మాట్లాడతారో. దేవునికి స్తోత్రం. వాళ్ళందరినీ దేవుడు దీవించును గాక, వారిని దేవుని నామానికి ఘనత కలుగును గాక. ఎందుకంటే తెలుసుకోవాలి. అందుకే లిమిటెడ్ పీపుల్, శేషము బహు స్వప్నం అన్నాడు. చాలా స్వల్పం శేషం. నిత్య జీవానికి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ పిల్లలను నిశ్చయముగా చంపేదాను, అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడు నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. అంతరింద్రియములు హృదయంలో పరిశీలించేవాడు దేవుడైన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, సంఘం తెలుసుకోవాలి. ఎవరితో మాట్లాడుతున్నాడు? సంఘంతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఈరోజు అక్కడ ఇశ్రాయేలు సంఘమైనది. ఆయన శ్రేష్టమైన ద్రాక్షవల్లి నాటాడు దేవుడు అక్కడ. కానీ అక్కడ కారు ద్రాక్షాలు కాస్తున్నాయి. యేసు ప్రభు ద్రాక్ష తోట ఉపమానం చెప్పాడు. ఒక పొలం వేశాడు, ద్రాక్ష తోట వేశాడు, దాన్ని కాపులో గుత్తగిచ్చాడు ఆయన. దాన్ని కాపులో గుత్తగిచ్చి దేశాంతరం పోయాడు. దేశాంతరం పోయి ఏం చేశాడు? నాకు రావాల్సిన పంట నాకు రావాలని తన దాసులను పంపించాడు ఆయన. ఏం చేశారు ఈ కాపు వాళ్ళు? వీళ్ళు దాసులు కాబట్టి వాళ్ళను కొట్టి చంపేశారు. మళ్ళొక సంవత్సరం పోయాడు, మళ్ళీ తన దాసులను పంపించాడు, వాళ్ళు కూడా కొట్టి చంపేశారు. చివరికి ఏం చేశాడు ఆయన? తన ఏకైక కుమారుని పంపించాడు. ఆ వాళ్ళే కాపులు ఏమనుకున్నారు? ఇతడు వారసుడినే, అసలు ఈయనను చంపేస్తే ఆయన అటే వెళ్ళిపోతాడు అనుకున్నారు. ఆ వారసుని కూడా చంపేశారు. ఆ వారసుడు, ఆ ఏకైక కుమారుడు ఎవరన్నారు? ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. ఆ ద్రాక్ష తోట ఇశ్రాయేలు దేశం అనేది. ఇంకా ఆత్మ తీసుకుంటే ఆ ద్రాక్ష తోట వధు సంఘమైనది. ఆ ద్రాక్ష తోట మనమైనాం. ఎవరైనారు? ఈ కాపులు ఎవరైనారు? వాళ్ళు ఎవరు చంపుతున్నారు? వారు దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఇచ్చాడుగా ద్రాక్ష తోట ఆయన. దేవుని విశ్వాసం ఉంచిన వాళ్ళకి ఇచ్చాడుగా ద్రాక్ష తోట ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఆయన దాసులను చంపారు, ప్రవక్తలను చంపారు. ఎవరు చంపారు ప్రవక్తలను? అన్యజనులు చంపిల్లా?
ఇర్మియాను ఎవరు యెషయాను ఎవరు చంపారు? రంపాలతో కోశారు. యెషయాను ఎవరు కోశారు? సిరియన్లో వచ్చి కోసిల్లా? యెబూసీలో వచ్చి కోశారు? ఆయన ఇశ్రాయేలులే కోశారు. అందుకే ప్రవక్త అన్నాడు, యెజబెల్ యొక్క ఆత్మ ఇక్కడ అన్ని జనుల మధ్యలో పనిచేయదు, అది క్రైస్తవుల మధ్యలోనే పనిచేస్తుంది. అది దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రైస్తవుల మధ్యలోనే పనిచేస్తుంది. అది క్రైస్తవులోనే దూరడము ప్రారంభిస్తుంది. అది క్రైస్తవులను హింసించడానికి ఎవరైతే నిజమైన దేవుని బిడ్డలు ఎవరైతే ఉంటారో, నిజంగా దేవుని ఎవరైతే సేవిస్తారో, నిజంగా దేవుని అయితే ఎవరు ఆరాధిస్తారో, నిజంగా దేవునితో ఎవరైతే నిలబడతారో వారిని హింసించడానికి, వారిని అవమానించడానికి, వారిని బహుశ్రమల పాలు చేయడానికి యెజబెల్ యొక్క ఆత్మ ఈరోజు కూడా ఉన్నదన్నాడు ఆయన. ఏలియా ఆత్మ ఎప్పుడైతే పనిచేస్తూ ఉంటుందో ద సేమ్ టైం సాతానుగాడు యెజబెల్ రూపంలో వస్తాడు, సాతానుగాడు దురాత్మ రూపంలో వస్తాడు. చూడండి, అక్కడ సాతానుగాడు ఎప్పుడు కూడా యేసు ప్రభుతో ఉన్నాడు. ఏదైనా తోటలో మనం చూసాం, జీవవృక్షం ఉన్నది, ఇంకో వృక్షం ఏంటిది? మంచి చెడుల తెలివినిచ్చే వృక్షం ఉన్నది. అవ్వమ్మ గడుపులు ఎవరున్నారు? ఏబేలు ఉన్నాడు, కయీను ఉన్నాడు. అవునా కదా? ఏలియా కాలంలో ఏలియా ఉన్నాడు, అదేవిధంగా బయలుదేవత ప్రవక్తలు కూడా ఉన్నారు. వాళ్ళు ఎంతమంది? వాళ్ళు 450 మంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇర్మియా కాలంలో ఎవరున్నారు? ఇర్మియా ఉన్నాడు, ఆ తర్వాత సిద్కియా ఉన్నాడు. మీకాయా కాలంలో ఎవరున్నారు? మీకాయా ఒకటే దర్శనాన్ని పొందుకున్నాడు. తక్కిన ప్రవక్తలందరూ, ఈ ప్రవక్తలు ఎవరు? అన్యులు కాదు, వారు ఫిలిస్తీన్లు కాదు, వాళ్ళు సీదోనీలు కాదు, వారు ఫిలిస్తీన్లు కాదు, వాళ్ళు ఎవరు? ఇశ్రాయేలు దాంట్లోనే. మీకా దర్శనం చూశాడేమని? దేవుడు అత్యున్నత సింహాసనం కూర్చున్నప్పుడు ఆహాబు రాజు యొక్క ప్రవక్తలు ఎవరిను మోసం చేశాడుగా, ఒక అబద్ధపు ఆత్మ వచ్చి నేను వారిలో దూరి వారిని అబద్ధము నమ్మునట్టుగా నేను వారిని ప్రేరేపిస్తానన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు జయిస్తావు, నువ్వు కార్యం చేస్తావు పో అని చెప్పాడు దేవుడు. పోయింది, అబద్ధపు ఆత్మ వారిలో దూరింది, మీకాను తీసుకుపోయి చెరసాల్లో వేశారు, మీకాను హింసించారు. ఇతడు ఎప్పుడు నా గురించి మంచి చెప్పాడు. ఎవరైనా మీకాయా? దేవుని ప్రవక్త, దేవుని సేవకుడు. సో సేమ్ టైం యేసు ప్రభు ఉన్నాడు ఈ లోకంలో. ఆయనతో పాటు ఎవరున్నారండి? ఇస్కారియోతు యూదా. అంతేనా కదా? యేసు ప్రభు మరణం జయించి తిరిగి లేచాడు, కానీ ఇస్కారియోతు జయించాడు? ఆయన జయించలేదు. సో ఆ తర్వాత పెంతెకోస్తు ఆత్మ, ఆ పెంతెకోస్తు పండుగ పెంతెకోస్తు ఆత్మ పరిశుద్ధాత్మను దిగి వచ్చాడు. ఇప్పుడు పేతురును తీసుకుపోయి చెరసాల్లో వేసిందెవరు? యోహానును పేతురును కొట్టిందెవరు? వాళ్ళను బంధించిందెవరు? అపోస్తల కార్యం చదవండి. ఆ రోజున్న యూదులు, ఇశ్రాయేలు ప్రజలు, ఇంకా మనం చూసుకుంటే యేసు ప్రభును హింసించిందెవరు? యూదులు కాదా? ఇజ్రాయేల్ కాదా? వారు రాళ్లతో కొట్టడానికి రాళ్ళు పట్టుకునేది ఎవరు? యేసు ప్రభును తప్పించుకొని పారిపోయాడు ఎక్కడికి వెళ్ళైనా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్పిరిట్ అని వెంటాడుతున్నది. ఈరోజు వధువు సంఘం ఉన్నది, తర్వాత డినామినేషన్స్ వాళ్ళు ఉన్నారు. ఈ కాల వర్తమానం ఉన్నది. ప్రవక్త ప్రయాణం వచ్చినప్పుడు ఆయనతో పాటు సమాన కలిగిన ఒక ప్రొటెక్షన్ వాళ్ళని ఆపడానికి బిల్లీ గ్రామ్ గారు ఉన్నారు, పెంతెకోస్తు వాళ్ళని ఆపడానికి ఓరల్ రాబర్ట్ గారు ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ ఓరల్ రాబర్ట్ కనుక బిల్లీ గ్రామ్ గారికి లేకపోతే ఈ కాల వర్తమానంలో ప్రతి వాడు వచ్చేవాడు. అందుకే యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. పరలోక రాజ్యము పెళ్లి విందు చేస్తున్నారు, అందరిని వస్త్రపెట్టి చూసుకుంటూ పోయాడు. ఆయన చూసుకుంటూ పోతే ఒక వ్యక్తి తల వంచుకున్నాడు. అతనికి పెళ్లి అవసరం లేదు. సోదరుడు ఎక్కడికి వెళ్ళొచ్చావును? తల వంచుకొని ఉన్నాడు. సోదరుడు ఎక్కడికి వెళ్ళొచ్చావు? తల వంచుకున్నాడు. నీకు పెళ్లి వస్త్రం లేదని అడిగాడు, సమాధానం లేదు. నీ కాళ్ళు చేతులు కట్టి అగ్నిగుండంలో పడి అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదన్నాడు ఆయన. సో అప్పుడు ఏమన్నాడు? ఏ మనుష్య కుమారుడు వచ్చేంత వరకు, బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చేంత వరకు పరలోక రాజ్యము బలవంతముగా పట్టబడుచున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరలోక రాజ్యం బలవంతంగా పట్టబడుచున్నది. సో ఈరోజు యెజబెల్ యొక్క ఆత్మ భయంకరమైన స్త్రీ. ఆమె ఎవరైతే దేవునికి యథార్థంగా ప్రార్థన చేస్తారో, ఎవరైతే యథార్థంగా దేవుని ఆరాధిస్తారో, దేవుని సేవకులు, దేవుని బిడ్డలనే వాళ్ళను మొత్తము సమూల నాశనం చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఈరోజు ఆత్మీయ మరణం అన్నాడు ప్రవక్త. యెజబెల్ ఏం చేసి, ఆ స్పిరిట్ ఏం చేసింది? అంత్యకాలంలో
ఏలియా ఆత్మ ఎక్కడ ప్రకటించబడుతుందో, ఏలియా వర్తమానం ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడ యెజబెల్ యొక్క స్పిరిట్ ఉంటుంది, యెజబెల్ యొక్క ఆత్మ పనిచేస్తుంది. యెజబెల్ ఆత్మ నిన్ను భౌతిక దాడులు చేయనిది, అది ఏం చేస్తుంది, స్పిరిచువల్గా నిన్ను పతనం చేస్తుంది. అది ప్రవక్త అంటే ఆత్మీయ మతిమరుపు అనే వర్తంలో చాలా మనల్ని ఏం చేస్తారు, ఒక భ్రమలో పెడుతుంది, ఒక మతిమరుపులో మనం ఉంటాం. మనం దానికి ఎగ్జాంపుల్ ప్రవక్త తీసుకున్నాడు, ఆ మార్గాన పోతున్నాడు, ఆయన ఎంఐ మార్గాన పోతున్నాడు. ఈయన శిష్యులే వాళ్ళిద్దరు, యేసుప్రభు శిష్యులే వాళ్ళిద్దరు. చీకటి అయిపోతుంది, అయ్యా మాతో వచ్చి నివాసం చేయి, మాతో వచ్చి ఈ రాత్రి మా ఇంట్లో పడుకొని తెల్లవారినాక వెళ్ళిపోమన్నారు. ఆయన వచ్చాడు, వాళ్ళతో మాట్లాడాడు. రొట్టె విరిచిన తర్వాత ఏమైందండి, వారు మనోనేత్రాలు తెరబడి ఇప్పటిదాకా మనతోటి ఉన్న ఈయన యేసయ్య కాదా, ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయంలో మంట లేదా? సరే ఈయనతోటే ఉన్నారు కదా వాళ్ళు, ఈయనతో జీవించిన వాళ్ళు కదా శిష్యులు ఇద్దరు, మరి ఎందుకు గుర్తుపట్టలేకపోయారు? సో ప్రవక్త అన్నాడు, ఇదే కాలంలో అదే విధంగా మనం గుర్తుపట్టలేం, దాన్ని ఆ స్పిరిట్ని మనం గుర్తుపట్టలేం. చాలా దగ్గరగా ఉంటుంది, చాలా కలిసి ఉంటుంది. ఇస్కరియోతు యూదాను ద్వేషించలే యేసయ్య, ఏమన్నాడు ఆయన, చెలికాడను చేయాల్సింది చేయన్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఏం పోయాడు ఆయన, ఈయన మరణం జయించి తిరిగి లేచాడు, వాడు ఉరి పెట్టుకొని చనిపోయాడు. రెండు ఆత్మలు కలిసి ఉంటాయి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఇంకా ఎగ్జాంపుల్ ఏం చెప్పాడు ఆయన, బుద్ధి లేని కన్నికలు, బుద్ధి గల కన్నికలు. ఆ బుద్ధి గల కన్నికలు వాళ్ళ సిద్ధలో నూనె ఉన్నది, బుద్ధి లేని కన్నికలు బయటికి వెళ్ళిన వెంటనే దేనికోసం వెళ్ళారు వాళ్ళు, వాళ్ళ దివిటిల్లో నూనె ఆరిపోతే ఈ బుద్ధిగల కన్నికల దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, మా దివిటిల్లో నూనె ఆరిపోతుంది, మా దీపాలు ఆరిపోతున్నాయి, నీ యొద్ద ఉన్న నూనె మాకు ఇవ్వండి అని అడిగారు. అప్పుడు బుద్ధిగల కన్నికలు ఏమంటున్నారు, మా యొద్ద ఉన్న నూనె మాకు మాత్రమే సరిపోతుంది, వేరే వారికి సరిపోదు, నీకు ఇయ్యలేమేమన్నారు, మీరు వెళ్ళి సంత వీధుల్లో వెళ్ళి కొనుకొచ్చుకోండి అన్నారు. వీళ్ళు వెళ్ళిన వెంటనే పెళ్లి బుద్ధిగల కన్నికలను తీసుకున్నాడు, తన గ్రాజగృహంలోకి వెళ్ళాడు, డోర్ క్లోజ్ చేశాడు ఆయన. వీళ్ళు సంత వీధిలో పోయారు, వచ్చి చూశారు, ద్వారము ముయ్యబడింది. ఎందుకు, వీళ్ళిద్దరు కలిసి ఉన్నంత వరకు ఎందుకున్నాడు ఆయన? అందుకే ప్రవక్త ఈ కాల వర్తమానం వచ్చి పెళ్లి కుమార్తెను ప్రత్యేక పెడుతున్నది. ఈ డినామినేషన్స్లోకి వెళ్ళి, ఈ మత శాఖల్లోకి వెళ్ళి పెళ్లి కుమార్తెను వధు సంఘమును ప్రత్యేకంగా పెడుతున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ వధు సంఘమును ప్రత్యేక పెడుతుంది. ఎవరైతే ఇప్పుడు హింస ఎక్కదనగా వధు సంఘంలో ఉన్న వాళ్ళ మీద హింస ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆత్మ సంబంధం హింస ఉంటుంది. ఇలా శరీర సంబంధం దాడులు కాదు. యెజబెల్ ఆ కాలంలో శరీర సంబంధం దాడులు చేసింది, కానీ ఇక్కడ ప్రకటనలో ప్రభు ఏం మాట్లాడుతున్నాడైనా, దానితో పాలు పొందుకున్న వాళ్ళను, దాని మధ్యంలో కలిసిన వాళ్ళను, దాని బోధలో కలిసిన వాళ్ళను, దానితో వ్యభిచరించిన వారిని. ఇప్పుడు యెజబెల్ ఎక్కడ ఉంది, లేదు కదా. స్పిరిట్, తన దాసులు, వీఆర్ ఆల్ ద సర్వెంట్స్. మనం దేవుని దాసులో, మనం దాసురాల్లో. మనం ఇశ్రాయేలు నువ్వు నా సేవకుడు అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రవక్త అన్నాడు, వీఆర్ ఆల్ ద ఇజ్రాయెల్స్, రాజ సంతానం, మనం రాజులైన యాజక సమూహం అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విలువ పెట్టి కొనబడిన వారు మీరు మీ సొత్తు కాదన్నాడు ప్రవక్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, యేసు ప్రభు అంటున్నాడు, ఆయన మనల్ని తన సొంత రక్తం నుంచి మనల్ని కొనుక్కొని రాజ సంతానంగా చేశాడు మనల్ని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే యథార్థంగా దేవుని కాల వర్తమానం నమ్మి యథార్థంగా జీవించడం ప్రారంభిస్తూ అంటారో, యథార్థంగా నడవడం ప్రారంభిస్తూ అంటారో, ఏదో ఒక మార్గంలో, ఏదో ఒక కోణంలో, ఏదో ఒక ఉద్దేశంలో, ఏదో ఒక దారి ద్వారా ఆ నిజమైన విశ్వాసాన్ని తన రాజ్యంలోకి లాక్కోవడమే యెజబెల్ యొక్క ఆత్మైనది. అది ఏ మార్గమైనా కావచ్చు, ఏ విధానమైనా కావచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ వస్త్రధారణ కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీ ఇంటి వాళ్ళు కావచ్చు, నా ఇంటి వాళ్ళు కావచ్చు, నా స్నేహితులు కావచ్చు, నా బంధువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు వాళ్ళు. ఎందుకంటే ఆత్మకు ఒక రూపం అనేది లేదు, ఎవరిలోకైనా దూరగలుగుతుంది ఆ స్పిరిట్. అది డినామినేషన్ వాళ్ళని వెంటాడదు, అది మతశాఖ వాళ్ళని వెంటాడదు. అది వర్తమానం ఎవరైతే నమ్ముతున్నారో, వర్తమానం కోసం ఎవరైతే జీవిస్తున్నారో వారిని ఏ కోణంలో చూసినా ఏదో ఒక మార్గంలో లాక్కోవడానికి ప్రయత్నం చేస్తుంది యెజబెల్ యొక్క ఆత్మ. ప్రవక్త యెజబెల్ మతం అన్నాడు, అదంతా మతం అంట, రిలీజన్.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెజబెల్ యొక్క మతం అది. ఇప్పుడు ఆ మతంలోకి వెళ్ళిపోతారు వారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, అహాబును కొనేసుకున్నది. అహాబు అమ్ముడు పోయాడు, వారి సంతానం నాశనం చేస్తున్నాడు. అక్కడికి అయిపోయింది, స్టాప్ అయిపోయింది అక్కడికి. కానీ ఇక ప్రకటన గ్రంథంలో కూడా యేసు ప్రభు దాన్ని గుర్తు చేస్తున్నాడు. యెజబెలును తుయతైర సంఘ కాలంలో మాట్లాడుతున్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో ఇక్కడ ఏలియా కాలంలో ఉన్నది యెజబెల్ యొక్క ఆత్మ. ఆ తర్వాత ఎలీషా కాలంలో కూడా ఉన్నది యెజబెల్ యొక్క ఆత్మ. ఆ తర్వాత బాప్తిస్మా యోహాను యొక్క కాలంలో కూడా వెంబడించుకుంటూ వస్తున్నది. ఆ తర్వాత ఈ లవోదీక సంఘ కాలంలో కూడా ఏలియా ఆత్మ ఇక్కడికి వచ్చింది అని అంటే ఇది ఇక్కడ కూడా వెంబడిస్తుంది. నెక్స్ట్ ఏంటనగా 1,44,000 మందిని వధు ఎత్తబడిన తర్వాత మధ్యాకాశంలోకి యేసయ్య వచ్చి పెళ్లి కుమార్తెను తీసుకొని పోయిన తర్వాత అప్పుడు దేవుని యొక్క కృప అన్య జనులకు వెళ్ళి దేవుని యొక్క కృప ఇజ్రాయెల్ వైపు జరుగుతుంది. ఈరోజు మనం అన్య జనుల్లో మన మీద దేవుని యొక్క కృప ఉన్నది. మనం ఎలా జీవించినా, ఎలా ప్రవర్తించినా, ఏ విధంగా చేసినా దేవునికి స్తోత్రం హల్లెలూయా నడుస్తూ ఉన్నది. కృప ఉంది కాబట్టి. తర్వాత నెక్స్ట్ ఇజ్రాయెల్ మీదకి వెళ్ళిపోతుంది. ఇజ్రాయెల్ మీదకి వెళ్ళిపోయిన తర్వాత అన్య జనులకు శ్రమలు 3.5 సంవత్సరాల శ్రమలు. డినామినేషన్ వాళ్ళంటే 7 సంవత్సరాలని. 7 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు యేసుప్రభు సువార్త ప్రకటించాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఇంకొన్ని సంవత్సరం 3 సంవత్సరాలు మిగిలినది. ఈ యేసుప్రభు వచ్చి 3.5 సంవత్సరాలు ఇజ్రాయెల్ సువార్త ప్రకటించాడు ఆయన. ఇంకెన్ని సంవత్సరాలు మిగిలినది? ఇంకా 3 సంవత్సరాలు మిగిలినది. ఆ 3.5 సంవత్సరాలు ఏలియా, మోషే వచ్చి వాళ్లకు ఈ అంత్యకాలంలో ఈరోజు మనం ఏ సువార్త అయితే నమ్ముతున్నామో దేవుడు ఒక్కడని, యేసుక్రీస్తు నామములో బాప్తిస్మని, ఈ కాలానికి ఏలియా వర్తమానమని ఏ సువార్త అయితే మనం నమ్ముతున్నామో అదే సువార్తను ఏలియా, మోషే వచ్చి ఇశ్రాయేలు ప్రజలకు చెప్పినప్పుడు 12 గోత్రాలకెళ్ళి ఒక్కొక్క గోత్రంలోకెళ్ళి 12,000 మంది, ఒక గోత్రంలోకెళ్ళి 12,000 మంది, ఒక గోత్రంలోకెళ్ళి 12,000 మంది, ఒక గోత్రంలోకెళ్ళి 12,000 మంది, 1,44,000 మంది రక్షించబడతారు. అప్పుడు కూడా ప్రవక్త బ్రాహ్మణం అన్నాడు, రోమా ప్రభుత్వము ఈ క్రైస్తవ సమాజం అంతా ఏకమవుతుంది. రోమా ప్రభుత్వం, రోమా దేశము, క్రైస్తవ సమాజం అంతా ఏలియాను, మోషేను చంపుతారు అక్కడ. చూడండి ప్రకటన గ్రంథం చదవండి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం లేఖనం. నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను, వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలివ చెట్లను దీపస్తంభములను అయినారు. ఎవడైనను వారికి హానిచే ఉద్దేశించినలా వారి నోటుండు అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించివేయును. కనుక ఎవడైనను వారికి హానిచే ఉద్దేశించినలా వాడు అలాగూ చంపబడవలను. తాము ప్రవచించు దినములు వర్షము కురియకుండా ఆకాశం మూయుటకు వారికి అధికారము గలదు. మరియు వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైన తెగులతో భూమిని బాధించటకును వారికి అధికారము గలదు. వారు సాక్ష్యం చెప్పడం ముగింపగానే అగాధములోని వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడియుండును. వానికి ఉపమాన రూపముగా సోదొమ అనియు ఐగుప్తు అనియు పేరు. అచ్చట వారి ప్రభు కూడా సిల్వ వేయబడెను. సాక్షులు ఎవరండి? ఒక ఆయనమో తనకి ఇష్టమైనప్పుడు ఆకాశంకి వెళ్ళి అగ్ని కురిపించగలడు. ఆకాశానికి వెళ్ళి అగ్ని కురిపించిన వ్యక్తి ఎవరు? ప్రవక్త ఎవరు? ఏలియా. ఆ తర్వాత ఆకాశం వర్షము కురవకుండా ఆకాశాన్ని మూసిన ప్రవక్త ఎవరు? ఏలియా. ఆ తర్వాత ఇంకొక వ్యక్తి ఎవరున్నారు? నానా తెగులతో భూమిని నాశనం చేసిన వ్యక్తి ఎవరండి? ఎవరండి? మోషే కాదా? ఐగుప్తు దేశంలో నానా తెగులతో భూమిని నాశనం చేయలేదు ఆయన? నీళ్ళని రక్తంగా చేయలేదు ఆయన? ఒక ఆయనకు సోదోమ అని పేరు, ఒక ఆయనకు ఐగుప్తు అని పేరు. వీరు సాక్ష్యం చెప్పడం ముగించిన తర్వాత అగాధములకెళ్ళి క్రూరముఖం. ఏంటిది క్రూరముఖం? మృగం యొక్క ముద్ర 666, 666 మృగం యొక్క ముద్ర అన్నది ప్రకటన గ్రంథం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నది. ఈ 2 సాక్షులను చంపితే వారి ప్రభు కూడా అదే పట్టణంలో సిలువ వేయబడ్డాడు. ఏ పట్టణం అది? యెరూషలేము. ఒక ఆయన ఏలియా, ఒక ఆయన మోషే దేవుని సేవకుడు. ఈ స్తోత్రం హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరి క్రూరముఖం? ఎవరు? 7-10 తలలు కలిగి 7 కొండల మీద కూర్చున్న క్రూరముఖం ఇది. రోమన్ క్యాథలిక్ వరల్డ్ క్రిస్టియన్ కౌన్సిల్, WCC, వరల్డ్ క్రిస్టియన్ కౌన్సిల్. దేవునికి స్తోత్రం హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, వాళ్ళు చంపుతున్నారు వారు. యెజబెల్ అదేవిధంగా ఏలియాను చంపడానికి ప్రయత్నం చేసింది. దేవుని సేవకులను చంపడానికి ప్రయత్నం చేసి సేవకులను చంపింది యెజబెల్. ఇక్కడ బాప్తిస్మా యోహాను యొక్క తలను అడిగింది. ఎవరు? హేరోదియా. ఆమెలో ఉన్నది యెజబెల్ యొక్క ఆత్మ అయినది.
ఈ అంత్యకాలంలో కూడా ఏలియా వర్తమానంలో మనం ఉన్నాం. మనం రే సోదరుడా, అందుకే యెజబెల్ యొక్క ఆత్మ చాలా నిశితంగా, చాలా సూక్ష్మంగా యెజబెల్ యొక్క ఆత్మ మనల్ని పడగొట్టడానికి, ఈ కాల వర్తమానంలో మనల్ని పడగొట్టడానికి ఏదో ఒక రూపములో సమయం దొరికితే ఆడ పడగొట్టడానికి అది ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అది సో ఈరోజు నువ్వు దేవుని కుమారుడు, దేవుని కుమార్తె అయితే ఎట్లా ఉండాలి? జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రవక్త అన్నాడు, దేవుని వాక్యంను ముందు పెట్టుకోవాలి. మనం వాక్యం ఉందా దానికి లోబడాలి, వాక్యంలో లేదా దాన్ని వదిలేసేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెజబెల్ యొక్క ఆత్మ ఏ రూపమైనా కావచ్చు, అది ఏ మార్గమైనా కావచ్చు, అది నువ్వు ఎక్కడ వీక్నెస్తో ఉంటావో, ఎక్కడ బలహీనమైన స్థితిలో ఉంటావో నిన్ను పడగొట్టడానికి ఆ యెజబెల్ యొక్క ఆత్మ పనిచేస్తూ ఉన్నది. అహాబు మతం గురించి మాట్లాడలే ప్రవక్త, యెజబెలు మతం గురించి మాట్లాడు. ఎందుకనగా యెజబెలు చాలా క్రూరురాలది, చాలా దుర్మార్గురాలది. తన సేవకులను, దేవునికి మహిమ కలుగును గాక, ఎవరైతే దేవుని సేవిస్తున్నారో, ఆ కాలంలో ఎవరైతే దేవుని సేవించారో తన సేవకులను హింసించడము ప్రారంభించింది, దేవుని సేవకులను అవమానించడము ప్రారంభించింది, దేవుని సేవకులను చంపడము ప్రారంభించింది. దేవునికి మహిమ, హల్లెలూయా. సో ఎంతకాలంలో కూడా అదే స్పిరిట్ పనిచేస్తూ ఉన్నది. స్పిరిట్ యొక్క మనం జాగ్రత్త కలిగి వాక్యాన్ని ముందు పెట్టుకొని, ప్రవక్త వర్తమానం ముందు పెట్టుకొని మన జీవితాన్ని మనం కొనసాగించుకుంటూ ప్రతి విషయంలో దేవుని ప్రవక్త లేఖనమును, దేవుని యొక్క వాక్యంను ముందు పెట్టుకొని మన జీవితాన్ని కొనసాగించుకుంటూ పోతే ఖచ్చితంగా దేవుని కృప మన మీద ఉండి మనల్ని నిత్య జీవానికి దేవుడు వారసులుగా చేస్తాడు మనల్ని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఏలియా ఆత్మ, ఆ తర్వాత ఎలిషా మీదకి వచ్చింది. ఆ తర్వాత మొదటి రాకకు బాప్తిమిచ్చే యోహాను, ఈయన గురించి ప్రవచనం చెప్పాడు. మలాకీ గ్రంథంలో మనకుంది. అక్కడ ఆ మలాకీ గ్రంథంలో ఉన్న మాటనే లూకా సువార్తలో అక్కడ జకర్యా అనే యాజకుని యొద్దకు గాబ్రియల్ దూత వచ్చి ఆయనకు వాక్యం చెప్పడం ప్రారంభిస్తున్నాడు. ఆయనకు యోహానని పేరు పెడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మా దాంట్లో ఎవరు యోహానని లేరు కదా అంటాడు. ఈ జకర్యా భయపడతాడు, నా భార్య వృద్ధురాలు, నేను వృద్ధుడను, ఇది ఎలా సంభవిస్తాయి? నేను సర్వోన్నత దేవుని సముఖంలోకి వచ్చిన గాబ్రియల్ను, దేవుని దూతను. నేను చెప్పిన మాట అది నెరవేరేంత వరకు నువ్వు మౌనివై ఉంటావు అన్నాడు. అక్కడ బాప్తిమిచ్చే యోహాను అక్కడ ఎలిషబెత్ గడుపులో పుడుతుంది. 8వ దినం నాడు వారు దేవుని మందిరానికి తీసుకొని వస్తారు. పేరు పెట్టిపోయినప్పుడు యోహాన్ అని పేరు ఎలిషబెత్ చెప్తే వారున్న బంధువులు అంటారు, మీ బంధువులలో యోహాన్ అని పేరున్నవారు ఎవరు లేరు కదా అని అడుగుతారు. అప్పుడు ఇక జకర్యా ఎద్దుకు వచ్చినప్పుడు ఆయన యొక్క పలకను బలపొందమంటే ఆయన కూడా యోహాను అని రాస్తాడు. ఎప్పుడైతే యోహాను అనే మాట పలక మీద రావడం ప్రారంభించాడో ఆయన నాలుక సడలి ఆయన మాట్లాడము ప్రారంభించాడు. ఆయన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత 2వ రాకడకు ఈ కాలానికి వచ్చిన ప్రవక్త విలియం మారియన్ బెన్నాం, ఆయన పుట్టినప్పుడు కూడా అగ్నిస్తంభం దిగొచ్చి ఆయన తల మీద ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన జీవితాన్ని కనుక మనం పరిశీలన చూస్తే, దేవునికి సమయం ఉంటే మనం చూద్దాం. నెక్స్ట్ వచ్చే వారాల్లో మనం చూద్దాం. మనం ఆయన జీవితంలో ఏలియా ఆత్మ ఎలా అయితే అరణ్యంను ప్రేమిస్తుందో, ఎలా అయితే అరణ్యంలో జీవిస్తుందో, ఈ ప్రవక్త బాప్తిమిచ్చే యోహాను యొక్క జీవితం అరణ్యంలో ఉన్నది. ఎలిషా కూడా ఎక్కువ అరణ్యంలో జీవించడం ప్రారంభించాడు. ఈ కాలానికి వచ్చిన ప్రవక్తుడు ఎక్కువ అరణ్యను ప్రేమించాడు. ఆయన ఏకాంత ప్రార్థన ఎక్కువ అరణ్యంలో పోయి చేసుకునేవాడు. ఆయన ఓహియో నదిలో 1963 50వ సంవత్సరంలో 17వ వ్యక్తి బాప్తిమిచ్చినప్పుడు దేవుని యొక్క అగ్నిస్తంభంలో మేఘం దిగొచ్చి ఆ సుడిగాల్లో దేవుడు మాట్లాడతాడేమనగా, బాప్తిమిచ్చే యోహాను క్రీస్తు యొక్క మొదటి రాకకు ముందు బాప్తిమిచ్చే యోహాను ఎలా వర్తమానం ఉందో ఆయన 2వ రాకకు ముందు నీ వర్తమానము ప్రపంచం మొత్తం వెళుతుంది అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సో ఈరోజు మనం ఏలియా వర్తమానంలో మనం ఉన్నాము, అనగా ఏలియా కాలంలో మనం ఉన్నాం. మనం నెక్స్ట్ వచ్చేదనగా 1,44,000 మంది సిద్ధం చేయడానికి అప్పుడు 5వ రాకడగా ఏలియా మరియు మోషే ఇద్దరు వచ్చి 1,44,000 మందిని సిద్ధం చేస్తారు. ఆ తర్వాత ఆర్మగిద్దోను యుద్ధం జరుగుతుంది. అప్పుడు ఆ తర్వాతనే ప్రపంచం అగ్నితో మొత్తం నాశనమైపోతుంది. అగ్నితో పూర్తిగా కాల్చివేస్తాడు ఆయన. కాల్చివేసి కొత్త ఆకాశమును కొత్త భూమి. అప్పుడు 1000 ఏళ్ల పరిపాలన తన పెళ్లి కుమార్తెను తీసుకొని, తన వధు సంఘాన్ని తీసుకొని ఆయన ఆ దావీదు సింహాసనం కూర్చున్నప్పుడు మనమందరం కూడా అక్కడ ఆయన సేవించడం ప్రారంభిస్తూ ఉంటాం. ఏమని సేవించడము? హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇదే ఓడు అక్కడ ఉంటే మన నోట్లో, ఇక వేరే మాట అక్కడ ఉండదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ కృప ఇక్కడ కూర్చున్న మనందరికీ దేవుడు ఇచ్చును గాక.
ఈ మాటలు దేవుడు దీవించినాక ప్రార్థన చేసుకుందాం.